ఓం గం గణపతయే నమః. మనకి 19వ తారీఖు ఈ శనివారం అట్లతద్ది పండుగ. అట్లతద్ది అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా సరదాగా, చాలా ఇష్టంగా చేసుకునే పండుగ. గోరింటాకులు పెట్టుకోవడం, తర్వాత చక్కగా తెల్లవారుజామునే లేసి చద్ది అన్నం, గోంగూర పచ్చడి, పప్పు ఇవన్నీ చక్కగా తినేసి ఉయ్యాల ఆటలన్నీ ఆడుకోవడం మనం చిన్నప్పటి నుంచి ఇలాంటివి పల్లెటూరు వాతావరణంలో చూస్తూనే వచ్చాం కదా. అసలు అట్లతద్ది ఎవరు ఎలా చేసుకుంటారో, విధి విధానం ఏమిటి, అట్లతద్ది చేసుకోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వీజ బహుళ తదే నాడు పెళ్లి కాని యువతలు చేసే పండుగే అట్లతద్ది. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. దీనికే మరో పేరు ఉయ్యాలు పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృతనిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడుచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. అట్లతద్ది లేదా అట్లతదియ అని తెలుగువారికి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఆశ్వీజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. అట్లతద్దే ఆరట్లు, ముద్దపప్పోయ్, మూడట్లు అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగులకు వాయినాలివ్వడం పరిపాటి. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకుని గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులలో, కాలువలలో దీపాలు వదిలి చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగడం చేస్తూ ఉంటారు. త్రిలోక సంచారి అయిన నారదుడు ప్రోద్బలముతో గౌరీదేవు శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుంది, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలోని కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమైన సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినువులు పిండి, బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు. మినువులు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని అట్లకు ఇంతటి వైద్య విజ్ఞానము నిక్షిప్తం చేయబడి ఉంది. అట్లతద్ది పండుగను ఉత్తర భారతదేశంలో కర్వాచౌత్ అనే పేరుతో జరుపుకుంటారు. అట్లతద్ది వ్రత విధానం. అట్లతద్ది ముందు రోజు కాళ్ళకు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. అట్లతద్ది రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి అన్నం తిని రోజంతా ఉపవాసం ఉంటారు. ఇంటిలో తూర్పు దిక్కున మండపమును ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు చదవడము, పాడడము చేస్తారు. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి 11 అట్లను నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు అలంకారము చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి అట్లతద్ది నోము కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్ల పూసలు, లక్కకోళ్ళు, రవికల గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఉయ్యాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషము. దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. ఈ పండుగ రోజున ఆడవాళ్ళు తమ భర్తల ఆరోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్దిని జరుపుకుంటారు. పెళ్లి కావలసిన యువతులు మంచి భర్త రావాలని ఈ అట్లతద్ది నోమును జరుపుకుంటారు. అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్,
అని పాటలు పాడుకుంటూ ఉంటారు. అట్లతది కథ. పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది. అలా ఉంటున్న కాలంలో ఒక రాజకుమార్తె, మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్లతద్ది వచ్చింది. రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటారు. పెద్దవారు అమ్మవారిని నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజకూతురు రాజకుమారి ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన రాజుకొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తీసుకోమని, విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. అన్నమాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది. అయితే ఈ రోజున చంద్రుని చూసిన ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు కూడా వచ్చింది. చంద్రుని చూసిన తరువాత ఉమాదేవి పూజ చేసుకుని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయ్యింది. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలివాడితో ఇచ్చి వివాహం చేయించారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా, ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతి పరమేశ్వరులకు భక్తితో వేడుకుంటుంది. అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి, ఆ తరువాత రోజు ఆశ్వీజ బహుళ తదియ ఉన్నది, ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో, నీ సమస్య తొలగిపోతుంది అని చెప్పి వారు మాయమయ్యారు. అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకొని అక్షింతలు తెచ్చి భర్తపై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు, పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు. సృష్టికి, స్థితిగతులకు, లయలకు కారణమైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది ఆశ్వీజ మాసం. అందువలన ఈ అట్లతద్ది పండుగను చేస్తారు. అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం కనుక యుక్త వయసుకి రాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారిని సేవిస్తున్నట్టే అని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి అట్లతద్ది వ్రత విధానం. మనం కూడా చక్కగా అట్లతద్ది నోము నోచుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.